అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మీతో షేర్ చేసుకునే స్టోరీ రవి అనే అబ్బాయిది. అండ్ ఈ స్టోరీకి నేను పెట్టిన పేరు హౌస్ నెంబర్ 23. రవి అని ఒక అబ్బాయి. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలో రవికి తమ్ముడు, వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా పంజాగుట్టలో ఉండే ఒక ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయ్యి కూడా ఒక 2 months అవుతుంది. షిఫ్ట్ అయినంత వరకు బాగానే ఉంది. ఆ 2 months అంతా లైఫ్ అంతా నార్మల్గానే వెళ్తూ ఉంది. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి వీళ్ళ బిజినెస్, అంటే వాళ్ళ ఫాదర్కి ఏదైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్లో ఎక్కువ లాభాలు, బాగా ఎక్కువ డబ్బులు వచ్చేస్తూ ఉండేవి. అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత బాగా కలిసి వచ్చిందని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళంతా కూడా. అయితే ఈ 2 months అయిపోయిన తర్వాత ఒకరోజు రవి బెడ్ పైన పడుకుని ఉన్నాడు, ఇలా టీవీ చూస్తూ ఉన్నాడు. రవి తమ్ముడు పక్కన కార్లో మోటార్స్ ఉంటాయి కదా, ఆ మోటార్స్ని తిప్పేసి మొత్తం ఓపెన్ చేసి బ్యాటరీలు పెట్టి ఆ మోటార్తో ఆడుకుంటూ ఉన్నాడు. అండ్ అటు పక్కనే రవి వాళ్ళ మదరు ఇలా జొన్నలు ఉంటాయి కదా, ఆ జొన్నల్ని ఇట్లా క్లీన్ చేస్తూ ఉంది. దాన్ని గిర్నీకి పంపిస్తే అది జొన్న రొట్టెలు చేసుకుంటారు కదా, సో దాన్ని ఇట్లా చెరుగుతూ ఉన్నారు. అయితే టీవీ చూస్తున్న రవి సడన్గా వాళ్ళ విండో వైపు, అంటే ఆ రూమ్కి విండో వైపు తిరిగాడు. ఆ కిటికీని చూస్తున్నప్పుడు అక్కడ ఒక నల్లటి ఆకారం అక్కడ నిల్చునుంది. అంటే ఒక మగ వ్యక్తి అక్కడ నిల్చున్నట్టుగా ఒక ఆకారం కనిపించింది. చాలా హైట్ ఉన్నాడు. ఆ కిటికీలోంచి ఇలా చూస్తూ ఉన్నాడు. ఇలా చూస్తూ ఇలా స్లోగా రవిని రమ్మని పిలుస్తూ ఉన్నాడు. రవి ఇలానే స్ట్రక్ అయిపోయి ఏం జరుగుతుందో అర్థం కాక ఆ కిటికీని అలానే చూస్తూ ఉన్నాడు. తనకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. తను ఆ ప్లేస్లోంచి కదలలేకపోతున్నాడు రవి. సడన్గా వాళ్ళ మదర్ అరుస్తుంది, ఏంట్రా అలా చూస్తున్నావు, కిటికీ ఏముంది అక్కడ అరవగానే రవి ఇట్లా ఉలికిపడి ఏం లేదమ్మా అని చెప్పి మళ్ళీ కిటికీ వైపు చూడగానే అక్కడ ఏమీ ఉండదు, మొత్తం మాయమైపోతుంది. సరే అని రవి నిద్రపోతాడు. నిద్రపోయిన రోజు ఆ నైట్ అంతా కూడా అదే ఆకారం రవి చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ వాడి తల దగ్గరికి వచ్చి వాడిని ఇలా పట్టుకుని తల నిమురుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలా ఒక 2 days వరకు జరుగుతూనే వచ్చింది. ఆ తర్వాత నార్మల్ అయిపోయింది. రవి కూడా అలాంటి కలలు అవేవి కూడా రాలేదు. ఆ ఇన్సిడెంట్ అయిపోయిన నెక్స్ట్ రవి తమ్ముడు నైట్ 10:30 అవుతుంది. వాష్రూమ్కి వీళ్ళు వెళ్ళాలంటే ఇంటి బయట ఉంటుంది అనమాట. ఇది డోరు, ఇక్కడ నుంచి ఇటు వస్తే ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది. వచ్చాడు బయటికి, వాష్రూమ్కి వెళ్తున్నాడు. వీళ్ళకేంటంటే అక్కడ ఓపెన్ డ్రైనేజ్ టైప్లో ఇట్లా వాటర్ ఫ్లో అవ్వడానికి ఒక చిన్న మోరీలాగా ఉంటుంది. అదే ఆకారం, అదే ఒక మనిషి ఆ డ్రైనేజ్ వాటర్ దగ్గర ఇలా కూర్చుని వాటర్ని తాగుతున్నట్టుగా కనిపించింది. వాడు గట్టిగా అరుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళ మదర్ని తీసుకొచ్చాడు, బయటికి చూపించాడు. కానీ అక్కడ ఏం కనిపించలేదు. వాళ్ళు అనుకున్నారు ఏదో జంతువుని చూసి భయపడి ఉంటాడులే చీకట్లో అని చెప్పి నచ్చజెప్పి వాడిని లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కొద్ది రోజుల వరకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఒకరోజు నైట్ 1:30, 2 అవుతుంది. వీళ్ళ ఫాదర్ ఇంటికి రావడానికి బాగా లేట్ అయిపోయింది, రవి వాళ్ళ నాన్న. అయితే ఆ రోజు వచ్చాడు, బైక్ ఇట్లా లోపల పార్క్ చేశాడు. ఆ గేట్ని ఇలా ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన వెంటనే ఏంటి ఇంత లేట్ అయింది ఈరోజు అని ఒక మేల్ వాయిస్ వినిపించింది. చూశాడు, బయటికి వెళ్ళి అటు ఎవరైనా ఇంటి పక్క ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడిస్తున్నారేమో అని అనుకున్నాడు. కానీ ఎవరు కనిపించలేదు. సరే అని గేట్ ఇలా క్లోజ్ చేసేసి లోపలికి ఇలా అడుగు పెట్టడానికి వెళ్తున్నాడు. నిన్నే అడిగేది, ఏంటి ఇంత లేట్ అయింది ఈరోజు అన్న సౌండ్ వినగానే అతనికి చాలా భయం వేసింది. వెంటనే డోర్ ఇలా లాక్ చేసుకున్నాడు, లోపలికి వెళ్ళాడు, కాళ్ళు కడుక్కొని తినేసేసి పడుకున్నాడు. అతనికి కొంచెం టెన్షన్గా ఉన్నా సరే ఏదో అయి ఉంటుందిలే, ఈ టైం బాగా లేట్ అయింది కదా, నా భ్రమ అయి ఉంటుంది, ఏదో స్ట్రెస్లో ఉన్నా నేను అని చెప్పి అతను నచ్చ చెప్పుకొని పడుకున్నాడు. కొద్ది రోజుల వరకు అతను కూడా మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ ఏది కూడా జరగలేదు. ఒక 1 week అయ్యింది. ఇంట్లో ఉన్న అందరికీ కూడా వాళ్ళ పేర్లు ఎవరో పిలుస్తున్నట్టుగా, అంటే ఇప్పుడు బిల్డింగ్ పైనకి వెళ్ళినప్పుడు రవి అని ఎవరో పిలిచినట్టుగా, రవి వాళ్ళ తమ్ముడిని ఎవరో పిలిచినట్టుగా, వాళ్ళ నాన్నని ఎవరో పిలిచినట్టుగా ఇలా వినిపిస్తూ ఉండేది. అయితే వీళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు, డబ్బులు బాగా వస్తున్నాయి ఆ ఇంట్లో, ఎలా అయినా సరే మనము
మంచి ఇల్లు తీసుకోవాలి, వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి అందరూ వాళ్ళ మదర్, ఫాదర్ ఇద్దరు కూడా డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. అంతా బాగానే ఉంది. ఒకరోజు ఈ రవి ఉన్నాడు కదా, రవి వాళ్ళ ఫ్రెండ్ ఆ ఇంటికొచ్చాడు. ఆ ఇంటికొచ్చి ఇలా కర్టెన్ వేసింది వాళ్ళ డోర్కి. కర్టెన్ పైన నుంచి ఇలా కొట్టాడు డోర్ని. ఆ కిటికీ దగ్గరికి వెళ్ళారు, చూస్తున్నాడు. రవి రవి బయటికి రారా, ఉన్నావా అని చెప్పి ఇలా అరుస్తూ ఉన్నాడు. లోపల నుంచి ఒక వాయిస్ వచ్చింది. ఉన్నాడు రవి, నువ్వు వెనకాల నుంచి ఇంట్లో బయటికి రా, రవి ఇక్కడ ఆడుకుంటున్నాడు అని చెప్పి అనగానే, ఏంటి వెనక నుంచి రమ్మంటున్నారు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ఆ కర్టెన్ ఉంది కదా డోర్ దగ్గర, మెయిన్ డోర్కి ఇలా ఓపెన్ చేశాడు. చూస్తే ఇంటికి లాక్ ఉంది. ఈ కొట్టడం సౌండ్ విని పక్కన ఇంట్లోంచి అక్కడ నేబర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి, ఏంటి బాబు ఏం కావాలంటే, రవి కోసం వచ్చానంటే, రవి వాళ్ళు 2 days నుంచి ఇక్కడ లేరమ్మా, ఇంట్లో ఎవరు లేరు, రేపు సాయంత్రం వస్తారు వాళ్ళు, నువ్వు రేపు రా అని చెప్పనగానే వీడికి షాక్, ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎవరు లోపల నుంచి మాట్లాడిందని చెప్పి వాడికి అర్థం కాలేదు. పరిగెత్తాడు అక్కడి నుంచి, ఇంటికి వెళ్ళిపోయాడు. రవి వచ్చిన తర్వాత స్కూల్లో వాడిని కలుసుకుని ఇలా అన్నాడు, అరే ఎవరిని కట్టేశారు రా మీ ఇంట్లో, ఆ రోజు నువ్వే కదా ఆ రోజు ఉన్నది, నువ్వు మీ ఇంట్లో అంటే, అరే మేము అందరం బయటికి వెళ్ళాం రా, మా ఇంట్లో ఎవరు ఉంటారు, ఎవరు లేరు, ఎవరు మాట్లాడరు మా ఇంట్లో అట్లా అని చెప్పి వాడు అంటాడు. ఆ రోజు నుంచి ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడమే మానేశాడు. దీని తర్వాత ఒకరోజు రవి తమ్ముడు, రవి వాళ్ళ మదర్ వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు. అంటే వాళ్ళ మదర్ ఉంటుంది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంట్లో ఆ రోజు రవి వాళ్ళ ఫాదర్ ఒక్కడే ఉన్నాడు. అతనే వండుకున్నాడు, తిన్నాడు, మధ్యాహ్నం నిద్రపోయాడు, టీవీ చూస్తూ ఉన్నాడు. అలా టీవీ చూస్తూ జారుకున్నాడు నిద్రలోకి. నిద్రపోయిన తర్వాత అతని ముందు ఆ బ్లాక్ కలర్ షాడో వచ్చి కూర్చుంది. ఏంటి, ఈ ఇంట్లో బాగానే డబ్బులు సంపాదిస్తున్నావు కదా, మళ్ళీ ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు నువ్వు అని గట్టిగా బెదిరించాడు. అది విన్న తర్వాత ఆ ఆకారాన్ని అంత దగ్గరగా చూసిన తర్వాత ఒక్కసారిగా నిద్రలోంచి లేచాడు. చెమటలు ఇలా కారుతూ ఉన్నాయి. ఏంటి ఇలాంటి కళ వచ్చింది, ఇంత విచిత్రమైన కళ, ఇంట్లోంచి వెళ్ళొద్దంటారేంటి, ఏం జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. అలానే నైట్ అంతా నిద్ర కూడా పోలేదు. లైట్లు అలానే ఆన్ చేసుకుని టీవీ ఫుల్ వాల్యూమ్లో పెట్టుకుని అలానే మెలకుగా ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేసింది. ఆ తర్వాత నుంచి ఆ బ్లాక్ కలర్ ఎంటిటీ రవి వాళ్ళ ఫాదర్ కలలో కనబడుతుంది. ఇంటి దగ్గర సడన్గా ఇట్లా ఫ్లాషెస్ లాగా ఇలా వెళ్ళడం, లేకపోతే అక్కడ దూరంగా కిటికీ దగ్గర కనిపించడం, ఇలాంటివి జరుగుతూ వచ్చాయి. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో రవి వాళ్ళ ఫాదర్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మాటల్లో తెలిసింది ఏంటంటే, ఆ ఇంట్లో వీళ్ళు రాకముందు ఒక మగాయన, అంటే 35 years ఏజ్ ఉంటుంది, అతను ఊరేసుకుని చనిపోయాడని. అది తెలిసిన తర్వాత వెంటనే వీళ్ళ ఫాదర్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి వాళ్ళ మదర్కి చెప్తాడు, మనం వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, 2 daysలో మనం బయలుదేరదాం ఇక్కడి నుంచి అని చెప్పి, అంత సదురుకో, నేను వేరే ఇల్లు చూస్తా అని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పి వాళ్ళు కూడా రెడీ అవుతూ ఉంటారు. నైట్ నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత కరెక్ట్ టైం 2:30 అవుతుంది. రవి వాళ్ళ ఫాదర్ ఒక చైర్ తీసుకుని హాల్లోకి వెళ్ళి అక్కడ ఉండే ఫ్యాన్కి ఊరేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రవి వాళ్ళ మదర్ ఆ విషయాన్ని చూసింది కాబట్టి వెంటనే వాళ్ళ ఫాదర్ని ఇలా లాగిన తర్వాత అతను కాన్షియస్లోకి వచ్చాడు. ఏంటి, నేనేం చేస్తున్నా, ఊరేసుకోవడం ఏంటి అని చెప్పి వాళ్ళు భయపడ్డారు. మనం ఎల్లుండి కాదు రేపే బయలుదేరిపోదాం మనం ఇంట్లోంచి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కొద్దిగా ఇలా ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని ఒక 2 hours ఇలా నిద్రపోయారు అంతే. నిద్రపోయారు. మార్నింగ్ లేచి వెళ్ళిపోదాం అనుకునే టైంకి రవి ఇంట్లోంచి మిస్సింగ్. రవి ఎక్కడికి వెళ్ళాడో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు, స్కూల్ దగ్గరికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వీడని చెప్పి బాగా టెన్షన్ పడుతూ ఉన్నారు. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ కూడా అడిగేశారు. రవి ఎవరితోటైతే ఆడుకుంటారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడిగేశారు. ఇక మిగిలింది వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడమే అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎక్కడ కూడా రవి కనిపించలేదు. ఆఫ్టర్ 3 days పోలీసులు రవిని పట్టుకుని వచ్చారు. అది కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. వీళ్ళ పేరెంట్స్కి కాల్ చేశారు, మీ అబ్బాయి ఇలా దొరికాడని చెప్పి. వీళ్ళు ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పోలీసులు అన్నారు, మీ అబ్బాయి దొంగతనం చేస్తుంటే మాకు దొరికాడు, అందుకే స్టేషన్కి తీసుకొచ్చాము అని చెప్పి వాళ్ళతో అన్నారు.
దొంగతనం ఏంటి? మా అబ్బాయి చేయడం ఏంటి? అని చెప్పి ఏదో పొరపాటు జరిగిపోయింది, క్షమించండి చిన్న పిల్లోడు అని చెప్పి తీసుకెళ్ళిపోయారు అక్కడి నుంచి. వాళ్ళతో మాట్లాడుకుని అన్నీ డీలింగ్స్ అయిపోయిన తర్వాత తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత వీడిని గట్టిగా కొట్టారు. "ఏంట్రా చెప్పకుండా ఎక్కడికెళ్ళావు? దొంగతనం చేయడం ఏంటి? ఎక్కడికెళ్ళావు నువ్వు?" అని చెప్పి వాళ్ళ ఫాదర్ ఇలా గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అప్పుడు రవి కళ్ళు కోపంతోటి బాగా రెడ్‌గా మారిపోయాయి. గట్టిగా అరిచాడు, "నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు" అని ఇలా గట్టిగా అరవడంతోటి రవి వాళ్ళ ఫాదర్‌కి ఏదో తేడాగా అనిపించింది. వీడు రవి కాదు అన్న ఫీలింగ్ అతనికి కలిగింది. ఆ తర్వాత అతన్ని లోపలే లాక్ చేశారు. ఒక తెలిసిన పంతుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అతన్ని తీసుకొచ్చారు. యాక్చువల్లీ చుట్టుపక్కల ఉండే నేబర్స్ తోటి వాళ్ళ ఫాదర్‌కి మాట్లాడినప్పుడు తెలిసింది కదా, ఒకతను చనిపోయాడని. అతను ఒక కార్పెంటర్. కొత్తగా ఇంకో బిజినెస్ ఏదో స్టార్ట్ చేశాడు. బాగా ఇన్వెస్ట్ చేశాడు. అప్పులు తీసుకుని మరీ అది స్టార్ట్ చేశాడు. మొత్తం లాస్‌లోకి వెళ్ళిపోయాడు. అప్పటికి అతనికి ఒక బాబు ఉన్నాడు అండ్ తన వైఫ్. వాళ్ళ ముగ్గురే ఆ ఇంట్లో ఉండేవారు. అప్పులోళ్ళు ఇంటి మీదకి రావడము, ఇష్టం వచ్చినట్టు బెదిరించడము, ఇవన్నీ అతను తట్టుకోలేక ఆ ఇంట్లో ఊరేసుకొని చనిపోయాడు. ఆ తర్వాత వైఫ్, తన కొడుకు విలేజ్‌కి వెళ్ళిపోయారు. వాళ్ళ ఊర్లోనే అక్కడే బతుకుతున్నారు. ఎక్కడైతే ఇతను చనిపోయాడో అతని బాధ లోపల ఉండిపోయింది అలానే. నేను నా ఫ్యామిలీకి ఏం చేయలేకపోయాను, నా పిల్లలకి ఏం చేయలేకపోయాను, నేను సూసైడ్ చేసుకుని తప్పు చేశాను అని చెప్పి అతను చాలా బాధపడుతూ ఉండేవాడు. అలా బాధపడుతూ అదే ఏరియాలో, అదే ఇంట్లో ఒక బందీలాగా అయిపోయి తన ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంది. ఎప్పుడైతే రవి వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళారో ఫ్యామిలీ, ఒకరోజు 2 మంత్స్ తర్వాత బ్రేస్లెట్, ఒక చిన్న బ్రేస్లెట్ ఒక డోర్ సైడ్‌లో ఉన్న ప్లేస్‌లో అక్కడ పడిపోయి కనిపించింది. ఆ బ్రేస్లెట్‌ని తీసుకొని రవి చేతికి పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత నుంచి రవితోటి ఈ ఆత్మ ఏదైతే ఉందో అది కనెక్ట్ అయ్యింది. ఆ బ్రేస్లెట్ ఎవరిదో కాదు. ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ ఆత్మ ఉన్నాడు కదా, ఆ ఆత్మకి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు బ్రాస్లెట్ అది. ఆ కొడుక్కి గుర్తుగా తను దానికి అటాచ్ అయ్యి ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పుడు వీళ్ళ ఇంట్లో డబ్బులు రావడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి రవి బాడీలోకి వెళ్ళేవాడు. ఆ డబ్బుల్ని దొంగతనం చేసి వాళ్ళ ఫ్యామిలీ ఊర్లో ఏదైతే ఉంటుందో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ సిటీలో ఉండేది. ఆ బ్యాంక్ అకౌంట్‌లో దొంగతనం చేసిన డబ్బుల్ని రోజు వేస్తూ ఉండేవాడు. ఆ డబ్బులు తీసిన డబ్బులన్నీ కూడా. అలా వాళ్ళ ఇంట్లో ఉండే డబ్బులన్నీ మాయమవుతూ వచ్చాయి. వీళ్ళెప్పుడైతే ఆ ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారో, ఆ రోజు రవి బాడీలోకి వెళ్ళి బయటికెళ్ళి ఎంత వీలైతే అంత దొంగతనం చేసి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆ బ్యాంక్‌లో వేద్దాం అనుకున్నాడు. అదే విధంగా చేశాడు కూడా. అలా పోలీసులు పట్టుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ పంతులు ముందు ఇవన్నీ కూడా అతను మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ పంతులంటాడు, "నీ టైం ఈ భూమి పైన అయిపోయింది. నువ్వు ఈ పిల్లోడికి ఏదైతే చేస్తున్నావో అది కరెక్ట్ కాదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అందరికీ మంచిది" అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడు ఆ పర్సన్ అంటాడు, "నేనెక్కడికి వెళ్ళను. బ్రతికున్నప్పుడు నా ఫ్యామిలీకి నేను ఎటువంటి సహాయం చేయలేకపోయాను. ఇప్పుడైనా వాళ్ళకి ఈ కొద్ది సహాయమైనా నన్ను చెయ్యనివ్వండి. నేనెక్కడికి వెళ్ళను" అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పంతులు ఎవరైతే ఉంటాడో అతనికి క్లియర్‌గా చెప్తాడు, "నీ ఫ్యామిలీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళకి నీ పైన ఎటువంటి కోపం లేదు. వాళ్ళు నీ దగ్గర నుంచి ఎప్పుడు కూడా డబ్బులు కోరుకోలేదు. నీ దగ్గర నుంచి వాళ్ళు ప్రేమ కోరుకున్నారు. అదొక్కటే వాళ్ళు నీ దగ్గర నుంచి కోరుకున్నది. డబ్బుల కోసం వాళ్ళు నిన్ను ఎటువంటి ద్వేషం నీ పైన పెంచుకోలేదు. నువ్వు అలా వెళ్ళిపోయావని చెప్పి వాళ్ళు ఏ మాత్రం నీ పైన కోపంగా లేరు" అని చెప్పి అతనికి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి అంతా డీటెయిల్డ్‌గా కనుక్కొని వాళ్ళంతా సంతోషంగా ఉన్నారని చెప్పి ఇతనికి తెలిసేలా చేశాడు. చేసిన తర్వాత, "సరే నేను వెళ్ళిపోతాను. చివరిగా రవి చేతికి ఏదైతే బ్రేస్లెట్ ఉందో ఇది నా కొడుక్కి ఇవ్వండి. నా కొడుకు దగ్గరికి ఇది ఎలా అయినా చేర్చండి" అని చెప్పి చెప్పిన తర్వాత రవి బాడీలోంచి అతను వెళ్ళిపోయాడు. రవి ఇలా కింద పడిపోయాడు. ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. ఆ బ్రేస్లెట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ ఊరికి పంపించారు. వాళ్ళ కొడుక్కి చేరేలా చూసుకున్నారు. రవి వాళ్ళు వెంటనే ఆ ఇంట్లోంచి వేరే ప్లేస్‌కి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి రవి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ప్రశాంతంగా ఉంది. ఇది రవి లైఫ్‌లో జరిగిన స్టోరీ. అండ్ ఈ స్టోరీ ఎలా అనిపించిందో
కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ ఇక్కడ పక్కనే మీకు మామిడి చెట్టు అని ఒక హారర్ స్టోరీ ఉంటుంది. దాన్ని గనక ఇంతవరకు చూడకపోతే చూసేయండి.